ఇక తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. బీఆర్ఎస్ నుంచి తెగతెంపులు చేసుకున్న కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ శక్తిగా ఎదిగేందుకు పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్లో రాజకీయ పార్టీని ఆమె ప్రకటించనున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త వెలుగుగా, కొత్త శక్తిగా మరి తెలంగాణ జాగృతి ఇన్ని రోజులు సంస్థగా ఉన్నటువంటి మేము ఒక పొలిటికల్ పార్టీగా మారి ప్రజల ముందుకు రాబోతూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో మేము అందరినీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మేము మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 6 దగ్గర ఈ సమావేశం పెడతా ఉన్నాం. కాబట్టి మరి అందరినీ కూడా, తెలంగాణ ప్రజలందరినీ కూడా మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాం. తరలి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రధానంగా ఉదయం పూట 10 గంటలకు ఉంది కాబట్టి మా జాగృతి కార్యకర్తలు అందరైతే తరలి వస్తారు. ఇక గత ఏడాది మేలో బీఆర్ఎస్ నేతలపై కవిత సంచలన ఆరోపణ చేశారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని కేటీఆర్ హరీష్ రావును టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు చేసిన తెల్లారికే కేటీఆర్ కూడా పార్టీలో రేవంత్ కోవర్టులున్నారంటూ కామెంట్ చేశారు. చెల్లి నోట నుండి దయ్యాలు అన్న నోటి నుంచి కోవర్టులు అనే వ్యాఖ్యలు రావడంతో ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది. ఈ క్రమంలోనే హరీష్ రావు పైన ఆరోపణలు చేశారు. తర్వాత కవితను సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధ విభాగమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి దూరం పెట్టారు. కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. అది అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. దీంతో ఆమె హెచ్ఎన్యూస్ అనుబంధ సంస్థ యూనియన్ను ఏర్పాటు చేశారు. అది మొదలుకొని జాగృతిని బలోపేతం చేస్తూ వచ్చారు కవిత. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలోకి వెళ్లేలా బహుజనవాదాన్ని కవిత ఎత్తుకున్నారు. అదే సమయం దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఇదే క్రమంలో నేడు సెప్టెంబర్ 2న ఆమెను పార్టీ నుండి హైకమాండ్ సస్పెండ్ చేసింది. కేసీఆర్ ఆదేశాలతోనే ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాతి రోజు ఆమె పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజకీయ పార్టీ ప్రకటన సభ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఈ సెంటర్ను ఆనుకొని ఉన్న 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సాబ్ సభా ప్రాంగణం నుంచి కొత్త రాజకీయ పార్టీని కవిత ప్రకటించనున్నారు.